హలో గైస్, పొద్దున తలస్నానం చేసేసి గుడికి వచ్చేసాను అనమాట. అభిషేకాలు చేద్దామని చెప్పి నవగ్రహాలకి. ఈ రోజు ఎస్పెషల్ గా శని త్రయోదశి కాబట్టి శనేశ్వరుడికి తైలాభిషేకం చేస్తారనమాట. చాలా మంచిది. ఇది ఎవరెవరు చేస్తారు అంటే శని అనుగ్రహం ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళు చేస్తారంట. ఈ అభిషేకాలు స్పెసిఫిక్ గా ఎవరంటే రాసుల వైజ్ గా చెప్తాం, మీకు కూడా అర్థమవుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది, వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది, మకర కుంభ మీన రాశుల వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది అనమాట. శని దేవుడికి ఇలా తైలాభిషేకం, కొన్ని దానాలు కూడా ఉంటాయండి. నువ్వులు, ఉప్పు, బ్లాక్ క్లాత్ ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఇవి పంతుల్ని అడగాలన్నమాట, మీరు దానం తీసుకుంటారా అని చెప్పి. ఆయన తీసుకుంటారు అంటేనే దానం చేయాలి. సో దానం ఇలాంటివి చేసి ఏంటంటే శని ప్రభావం అనేది మన పైన కొంచెం తగ్గుతుంది. అంటే ఎవరికైతే శని అనుగ్రహం సరిగ్గా ఉండదో వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్, కొంచెం బాగోకపోవడం, సో అవన్నీ కొంచెం తగ్గి రిలీఫ్ ఇస్తుంది. సో అందుకని శని త్రయోదశి రోజు పక్కాగా చేసుకుంటారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అనమాట. సో మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ నుంచి ముందుగా ఏదైనా శని త్రయోదశి ఉంటే ముందే వీడియో చేసి పెడతాను. ఓకేనా? ఈసారి లేట్ అయింది, సారీ. బై గైస్.